శ్రీ అని రాయడంలో అర్థం ఏమిటంటే నా కొడుకు ఎందుకు పెళ్లి చేస్తున్నాను, ధర్మ ప్రజాపత్యర్థం, వాడికి ధార్మికమైన సంతానం కలగాలి, నా వంశం నిలబడాలి, నా శరీరం పడిపోయే లోపల నేను మనవణ్ణి చూడాలి, చూసి నా వంశం నిలబడింది, నా కొడుకు మనవణ్ణి కూడా చూశాను కాబట్టి మా ఇంటి సింహాసనానికి అర్చన జరుగుతూ ఉంటుంది, ఇది నాకు ఒక గొప్ప తృప్తి, అందుకు వాడికి పెళ్లి చేసింది. ఈ స్త్రీ నడవాలి. ఎలా నడవాలి? వాడికి యజ్ఞయాగాది క్రతువులు చెయ్యడానికి పక్కన భార్య ఉండాలి. అందుకని ఆమె ఆరోగ్యంతో ధార్మికమైన సంతానాన్ని ఇస్తూ ఒండొరల మధ్య ఆకర్షణ అలాగే నిలబడి వారు సతతము కూడా మంగళములను అనుభవిస్తూ చక్కగా సంతోషంగా సంపాదించుకుంటూ ధార్మికమైన సంపాదనని మళ్ళీ యజ్ఞయాగాది క్రతువుల కొరకు విచ్చిస్తూ వాళ్ళు వృద్ధిలోకి రావడం అనేటటువంటి